నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. చిల్లకూరు పంచాయతీ పరిధిలోని హరిజనవాడలో కనీస మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన భర్త అయినటువంటి పాసం సునీల్ కుమార్ ను గెలిపించాలని, ఇక్కడ నెలకొని ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి గిరిజనులకు హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల కేంద్రమైన చిల్లకూరు పంచాయతీ పరిధిలోని కృష్ణాపురం గిరిజన కాలనీలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చిల్లకూరు పంచాయతీ పరిధిలోని కృష్ణాపురం గిరిజన కాలనీలో ఇంటింటికి వెళ్లి గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సత్యమణి సంధ్యారాణి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ గిరిజన కాలనీలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయని, కనీస వసతులు కూడా లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ 5 సంవత్సరాల పాలనలో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయని దుస్థితి నెలకొందని విమర్శించారు. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తన భర్త అయినటువంటి సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, సైకిల్ గుర్తుపై మీ ఓట్లను వేసి ఆయనను గెలిపించాలని, మీరు తన దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరప్రసాదరావులను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఏం గుర్తుకు మందేం గుర్తు తెలుసమ్మా సైకిల్ గుర్తమ్మ సారస్ మా నువ్వు ఇటు వచ్చా మా తల్లి అన్ని కరెక్ట్ చేస్తున్నారా ఈ సంవత్సరము మనకి ముందు మన ఏరియా సైకిల్ అన్నీ చేస్తాం. మీరు వేయాల్సిన సైకిల్ గుర్తుకే ఏం చేస్తున్నావమ్మా? అపెక్స్లో ఇంకా చాలా చెప్పనా అంట అలాగే తీసుకొని వచ్చింది. సుబ్రహ్మణ్య ఏం చేస్తాం? సైకిల్ గుర్తు సైకిల్ ఏం చెప్తామా? రోడ్డు కావాలి అంతేనా? ఇంకేం కాదు, ఏమైనా కావాలా?
రోడ్డు వేపిస్తామమ్మా. గవర్నమెంట్ రాగానే కట్టిద్దామమ్మా. రోడ్డు వేయించుకుందాం. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రాగానే సైకిల్ రోడ్డు వేసి గెలిపించుకుందాం. చేయండమ్మా. మిస్సెస్ అమ్మా సైకిల్ కూర్చున్న రోడ్ వేసి ఎమ్మెల్యేగా చేసుకోవాలా? రోడ్డు అయితే వేరే లేదు. ఎవరు చెప్తావా అంగన్వాడికి నువ్వు ఈ సైకిల్ గుర్తు చేయాలి. పక్కన మీ ఇన్ని కూడా మా సున్న మిస్సెస్ అందరికీ నమస్కారం. ఈరోజు కృష్ణాపురంలో ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్క ఇంటిని పోవడం జరిగింది. ముఖ్యంగా ఈ వార్డులో ప్రతి ఒక్క ఇంట్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అయితే చాలా భయంకరంగా ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారో మాకైతే తెలియదు, కానీ రోడ్లు లేవు, ఇళ్ళు లేవు. ఇళ్ళు అయితే కొన్ని ఇళ్ళు పడిపోయినాయి, కొంతమంది అయితే ఇల్లు కట్టుకోలేనటువంటి స్థితి, కాలువలు లేని పరిస్థితి, వాటర్ లేని పరిస్థితి, అసలు రోడ్లు నడవలేకుండా మేమే చాలా భయంగా నడవాల్సినటువంటి పరిస్థితి. పాపం వాళ్ళు ఈ 5 సంవత్సరాలు ఎట్టా జీవించారో మాకైతే అర్థం కావటం లేదు. ఈ విధమైనటువంటి జీవనం జీవిస్తూ పాపం వాళ్ళు చాలా భయంకరమైన స్థితిలో వాళ్ళు ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళ సమస్యలు చెప్పడం జరిగింది. మీ కనీసం మీరు ఒక్క తట్టడి మట్టి కూడా ఎత్తకుండా వీళ్ళు ఏం పరిపాలన చేశారని అడుగుతున్నాం. వాళ్ళని కనీసంగా వాడు చేయాల్సిన వాడికి ఇవ్వాల్సిన హక్కులు కూడా చెందనీయకుండా చేస్తూ ఉన్నారు. కనుక ఆలోచించండి అమ్మా. మీ సమస్యలు మీరు మాకు చెప్పారు, మేము కూడా అన్నీ నోట్ చేసుకున్నాము. మీ సమస్యలు తీరాలంటే ఎవరికి ఓటు వేయాలమ్మా? చంద్రబాబు నాయుడు సైకిల్ గుర్తుకేయాలి. అవి వేస్తేనే మీకు ఇంటి ముందు రోడ్డు వస్తుందమ్మా, లైట్లు వస్తాయి, కాలువలు వస్తాయి, ఇల్లు కట్టించుకోవచ్చు, పట్టాలు వస్తాయి. మీరు మాకు చెప్పారు, మేము అన్ని నోట్ చేసుకున్నాం. కానీ మేము నోట్ చేసుకున్నారు, మీరు తప్పకుండా రావాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గెలవాలి. మీరందరూ ఒక కట్టు మీద ఉండండి అమ్మా. మేము ఒక కట్టు మీద ఉండి ఓట్లు ఆలోచించండి. అదేవిధంగా పెన్షన్ 4,000 చేస్తున్నారు, అది గుర్తుంచుకోండి. ఆడవాళ్ళకి 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి ఒక్క ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. ఉచిత బస్సు ప్రయాణం జరుగుతుంది. ప్రతి ఇంటికి మంచినీళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. 50 సంవత్సరాలకి SC, ST, BCలకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని ఈ పథకాలు మీకు రావాలంటే ఎవరు పోటీయాలా? ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు, ఎన్నో చెప్తారు అబద్ధాలు. మళ్ళా నమ్మి మోసపోకండి చెప్తున్నాను. ఎందుకంటే 5 years నమ్మారు, మోసపోయారు. మీరు ఇంకా మోసపోతా ఉంటే ఇంకా మీ ఊర్లు బాగుంటుంది. కనుక సైకిల్ ఎందుకు మాట్లాడట్లేదు? ఈ అవకాశం ఇచ్చినటువంటి ఒక్క నిమిషం సార్, రానా ముందుగా. సైకిల్ రోడ్లు వేస్తారు. సైకిల్ అట్లే వాళ్ళు కాదు లేదా, అది కాదు. సైకిల్ అది మేడం మీకు అందుబాటులో సార్ ఉన్నారు మేడం. అంతే, మీకు ఏదన్నా ఒక మాట చెప్పారంటే నాని సార్ అంతా ఈ సార్ అంతే. తప్పకుండా మేడం, తప్పకుండా మేడం. మంచి పని చేస్తాను నేను. సరే ఈసారి మాది 3 ఆటలు మేడం మా ఇంట్లో.
వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డను మాట తప్పను మడమ తిప్పను అని జగన్మోహన్ రెడ్డి యువతకు ఎన్నో వరాలు ప్రకటించి యువత మద్దతుతో అధికారంలోకి వచ్చిన తర్వాత యువతను దారుణంగా మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు విమర్శించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు నియోజకవర్గ పరిధిలోని తెలుగు యువత నాయకులు సభ్యులతో సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన తెలుగు యువత సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ పాలనలో ఉన్నత చదువులు చదువుకునే వారు ఫీజు రియంబర్స్మెంట్ లేక చదువులను మధ్యలో ఆపుకున్న పరిస్థితి నెలకొందని విమర్శించారు. అదేవిధంగా వసతి దీవెన ప్రకటించి విద్యార్థులకు వసతి దీవెన అందించలేదని వివరించారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. వైసీపీ 5 సంవత్సరాల పాలనలో డిఎస్సి విడుదల చేయకపోవడంతో వేలాది మంది డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ తీవ్ర నిరాశలో ఉన్నారని తెలిపారు. తెలుగు యువత నాయకులు సభ్యులు వైసీపీ పాలనలో యువతకు జరిగిన అన్యాయాలను వివరించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే యువతకు చేయబోయే మంచిని వివరించామని సూచించారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పాసం సునీల్ కుమార్ విజయానికి తెలుగు యువత శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు కరీముల్లా, తెలుగు యువత నాయకులు కృష్ణ యాదవ్, చరణ్, ప్రణీత్ యాదవ్, సునీల్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మీ తల్లిదండ్రులకి 18 సంవత్సరాలు నిండిన తర్వాత మీ అక్క కానీ మీ చెల్లి గెలిచేది మనమే, అధికారంలోకి వచ్చేది మనమే, సంక్షేమం ఇచ్చేది మేమే. ప్రతి ఆఫీసర్ల దగ్గరికి ఎక్కడ టీఎంగిడి కాడైనా శ్మశానం కాడైనా చావు కాయకెళ్ళినా అక్కడ కూడా మనం మాట్లాడాలి. ఎక్కడ గూడు సునీల్ అన్న గెలుస్తున్నాడు, 30,000తో గెలుస్తున్నాడు, మనం కూడా మాట్లాడాలి. మనకి డబ్బు పెయిడ్ బ్యాచ్ మనకు అవసరం. మనమే ఇక్కడున్న తెలుగుదేశం పార్టీకి ఉన్న అదృష్టం ఏంటంటే కార్యకర్తలు, యువత, విద్యార్థి మీరందరూ కూడా మనం కానీ ఈ 10 రోజులు సమర్థవంతంగా చేయగలిగితే సునీల్ అనే ఎమ్మెల్యే అవుతారు. మీకు ఇంకో మాట ఇస్తున్నాం, యువతగా విద్యార్థులుగా ఎవరైతే ఈ 5 సంవత్సరాలు కష్టపడ్డారో అది కమిటీలో కావచ్చు, గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో ప్రతి ఒక్కరికి ఒక డేటా ఉంది. ఏ కమిటీలో ఎవరెవరు ఎంత పనిచేశారు, ఏ విధంగా ముందుకెళ్తున్నారు, జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు కూడా కృష్ణ యాదవ్ గారు చెప్తారు. అదేవిధంగా మీకు ఇక్కడ జనరల్ సెక్రటరీ ప్రణీత్ కానీ ఇదే నియోజకవర్గం నుంచి ఉన్నారు. సునీల్ అనేది పూర్తి అవగాహన ఉంది. ప్రతి ఒక్కరిని ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మీరు మరొకసారి ఆలోచించాల్సిన మీరు మిమ్మల్ని ఆర్థికంగా అన్ని విధాల మీ గ్రామాల్లో మీరు పార్టీతో కూడా కలిసి సీనియర్లను కూడా గౌరవించి సీనియర్లు కూడా కలుపుకొని ముందుకెళ్ళండి. యువతదే భవిష్యత్తులో ఈ నియోజకవర్గంలో పెద్ద స్థాయిలో యువతకు న్యాయం చేసే కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆర్థికంగా, రాజకీయంగా మీ గ్రామాల్లో ఉన్న వర్కులు కూడా మీరే చేసే విధంగా కూడా ఒక కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా సునీల్ అన్న గెలుపు, ఆయన కానీ గెలిస్తే 1000% మంత్రి అవుతారు. 1000% మంత్రి అవుతారు. ఇంత కమిట్మెంట్ ఉన్న నాయకుడు, ఎంత డెడికేషన్ ఉన్న నాయకుడు మరొకరు లేరు. మీరందరూ కూడా సునీల్ అన్న పక్షాన నిలబడి ఈ పోరాటం చేయాలి. ఈ యుద్ధంలో మనం అందరం కూడా ముందుండాలని, బూత్ స్థాయిలో పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నిదా భావించద్దని నాకు కూడా అక్కడ లోకేష్ గారు. స్వర్గీయ సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి చేసిన సేవా కార్యక్రమాలు మా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచాయని ఆయన జ్ఞాపకార్థం 3వ వర్ధంతి సందర్భంగా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మాజీ రోటరీ క్లబ్ వెస్ట్ ప్రెసిడెంట్ ధనంజయ రెడ్డి తెలిపారు. బుధవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి 3వ వర్ధంతి సందర్భంగా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ రోటరీ క్లబ్ వెస్ట్ ప్రెసిడెంట్ మరియు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యుడు ధనంజయ రెడ్డి మాట్లాడుతూ, సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన ప్రారంభించిన సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగిస్తున్నామని, అందుకు ఆయన కుటుంబ సభ్యులు అందిస్తున్న సహకారం మరవలేనిదని పేర్కొన్నారు. సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి అన్ని రంగాలను ప్రోత్సహిస్తూ ఆర్థికంగా వారికి అండగా నిలిచిన వ్యక్తి అని, ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా తాము నడుచుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు సింహపూర్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి 3వ వర్ధంతి సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ నందు బ్లడ్ పళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దీనికి దాతృత్వంగా మా గౌరవ అధ్యక్షుడు సిద్ధారెడ్డి సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా ఇంద్రసేనమ్మ గారు వారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారు రెడ్డి సంక్షేమ సంఘానికి ఎంతో సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన వల్లే రెడ్డి సంక్షేమ సంఘం ఏర్పడిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయనకి జ్ఞాపకార్థంగా సిద్ధారెడ్డి ఆయన పేరుతో ఒక 20 మంది రెడ్డి బంధువులకు పల్సర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన బాటలోనే సుధీర్ రెడ్డి గారు కూడా మాకు కొనసాగింపుగా ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెడ్డి బంధువులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. మండల పరిధిలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సైదాపురం ఎంపీడీఓ సుధాకర్రావు సిబ్బందికి సూచించారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కేంద్రమైన సైదాపురంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పోలుగోటి పెంచలమ్మ అధ్యక్షతన ఎంపీడీఓ సుధాకర్రావు ఆధ్వర్యంలో సాధారణ మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో పలు శాఖల అధికారులు తమ శాఖలలో చేపట్టిన అభివృద్ధి పనులను చేపట్టవలసిన పనులను వివరించారు. సమావేశంలో ఎంపీడీఓ సుధాకర్రావు మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 3 అంశాలపై సమావేశంలో చర్చించామని తెలిపారు. ప్రధానంగా గ్రామాల్లో త్రాగునీరు, ఉపాధి హామీ, వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరోగ్య శాఖలు ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచనలు చేశారు. ఈ సమావేశానికి హాజరైన వైఎస్ఆర్ పిపి భాస్కర్ రావు, ఏవో పురుషోత్తం, శివకుమార్, దయాకర్ రావు, సుప్రియ, రాధమ్మ, హైమవతి, శేషాద్రి మరియు సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు. వాటర్ రీఛార్జ్ సోర్స్ అనేది కూడా ఇంకిపోకుండా మనకి వాటర్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. 7 గంటలు మాత్రమే కరెంట్ ఇచ్చేది, 8 నుంచి. అందులో టోటల్గా మనకి సబ్మర్సిబుల్ మోటార్స్ అనేవి ఉంటాయి పంచాయతీలు. అవి టోటల్గా 9 అవర్స్ అంటే 24 అవర్స్. మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి గురించి మనము ప్రస్తుతానికి రోజుకి లక్షల కోట్ల పర్మిషన్ తీసుకుని కమిషన్ దగ్గర పర్మిషన్ తీసుకుని కూడా ఎస్టిమేట్ వేసి మనీ ప్లాన్ కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా మనకు 200 ఎకరాల దాకా కూడా మనకు హార్టికల్చర్ నిమ్మ చెట్లు వేసుకోవడానికి అవకాశం మనకు గవర్నమెంట్ కూడా ఇచ్చినది. ఇంకెవరన్నా రైతులు ఉంటే రాబోతున్న ఎండాకాల దృష్ట్యా మీరు ఏదో సభ్యులు డిస్కస్ చేశారో వాళ్ళు కూడా పంచాయతీ సెక్రటరీలందరూ కూడా మంచి చర్యలు తీసుకోవాలి. ఏదైనా ఖచ్చితంగా ఆ ఊళ్ళో త్రాగునీటికి సంబంధించి ఏదైనా ఖచ్చితంగా కావాలంటే కన్నా వర్క్ ఖచ్చితంగా జరగాలంటే కన్నా మీరు కానీ రిప్రజెంటేషన్ ఇస్తే కన్నా ఎవరు కలెక్టర్ గారికి రాసి వాళ్ళకి పర్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. సో సభ్యులందరూ కూడా సమావేశం మరి ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం కోనేటిమిట్ట ప్రాంతంలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం రాత్రి ఆంజనేయ స్వామి వారి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాన్ని విశేషంగా అలంకరించి పల్లకిలో తీర్చి మంగళ వాయిద్యాలతో వేద పండితుల ఆధ్వర్యంలో ప్రాకార ఉత్సవం, పల్లకి సేవ కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జానకి
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.